నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో మంత్రిగా చేసినటువంటి నగిరి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అనుకోండి, రోజా దాదాపుగా తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి వైఎస్ఆర్సీపీ తొలగించి ఇక్కడ రాజకీయాలకు స్వస్తి చెప్పి చెన్నైలో విజయ్ పెట్టినటువంటి పార్టీలో చేరబోతున్నట్లు కొన్ని వార్తలు అయితే వినిపించాయి. మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు. తిరిగి మళ్ళీ రోజా తన స్వస్థలం అంటే నగిరికి రావడం జరిగింది. మరి ఇదే అంశంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బుజ్జగించి మరి చెన్నై నుంచి మళ్ళీ నగిరి తెప్పించారంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఈ బుజ్జగింపు వెనకాల రీజన్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు. సో మ్యామ్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే. నగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ అనే ఆ ట్యాగ్ ఏదైతే ఉందో తన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ నుంచి తొలగించి చెన్నై వెళ్ళినట్టు ఒక వార్త వినిపించింది. విజయ్ పెట్టినటువంటి పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ జగన్మోహన్ రెడ్డి బుజ్జగించి మళ్ళీ తన పార్టీలోకి తెచ్చుకున్నట్టు, మరి రోజా పెట్టినటువంటి షరతులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నట్టు కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఈ షరతుల వెనకాల రీజన్స్ ఏంటి? అసలు ఆమెను బుజ్జగించాల్సిన అవసరం ఏంటి? అంటే ఇక్కడ రోజాకి వేరే ఎక్కడా కూడా ప్లాట్ఫామ్ లేదు. అంటే ఎందుకంటే ఆవిడ ప్రతి పార్టీని దూషించిన విధానం ఆ రకంగానే ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు అన్నిట్లోనూ కూడా ఆవిడ ప్రతి ఒక్కళ్ళని అంటే చాలా ఏ మహిళ కూడా అలా మాట్లాడి ఉండదు. అన్ని మాటలు మాట్లాడింది. సో దాని పర్యవసానమే ఇక్కడ ఏ పార్టీలో ఛాన్స్ లేదు. ఏపీలో అయితే ఛాన్స్ లేదు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ అయిన షర్మిలా గారిని కూడా వదలలేదు. అదేలాగా మాట్లాడింది. సరే ఇటు అన్నిటి మూలాన ఇక్కడ ఛాన్స్ లేదు. సరే తమిళనాడు వెళ్దాం అనుకుంది. తమిళనాడులో వెళ్ళింది. అంటే యాక్చువల్లీ ఆవిడని బుజ్జగించాల్సినంత అవసరం అయితే ఉండదు. ఎందుకో తెలుసా? ఆవిడకి వేరే ఎక్కడ కూడా ప్లాట్ఫామ్ ఉండదు. అంటే ఇక్కడ ఒక బ్లాక్మెయిలింగ్ రాజకీయం. ఈవిడ ట్రై చేసుకునేది చేసుకుంటూనే నేను ఇక్కడే కొనసాగాలంటే నాకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి అనేది ఒక కండిషన్ పెడుతూ ఈవిడ ట్రై చేసుకుంటూనే ఉంది. అంటే కండిషన్ అంటే అది నేను దాని మూలాన నేను వేరే పార్టీలకి వెళ్తాను అనేది రేపు చెప్పుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి, వెళ్ళడానికి రీజన్ కాబట్టి సరే అది ట్రై చేసుకుంటానే ఉండింది. సరే ఎక్కడా కూడా ఆవిడకి అవకాశం దొరకల. ఎందుకంటే తెలంగాణలోనూ అవకాశం లేదు. ఎందుకంటే కాంగ్రెస్లో ఇక్కడ ఎందుకంటే షర్మిల గారిని అక్కడ మాట్లాడినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ కూడా చేర్చుకోదు. బీజేపీ కూడా తెలంగాణలో కూడా చేర్చుకునే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ పార్టీ అధ్యక్షురాలైన పురంధరేశ్వరి గారిని మాట్లాడారు. సో అందుకని ఇక్కడ చేర్చుకునే అవకాశం లేదు. ఇంకా ఏమైనా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి వద్దామా అని అనుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పరిస్థితులు బాగోలేదు. ఇక్కడ కోలుకునే పరిస్థితి కనపడడం లేదు. సో అందుకని ఇక్కడ ఎక్కడ రాజకీయ శూన్యత కనపడుతుంది ఆవిడకి తెలంగాణలో కూడా. సరే ఎటొచ్చి విజయ్ గారి పార్టీలోకి వెళ్దాం తమిళనాడు అని చెప్పి కొద్ది రోజులు తమిళనాడులో ఉన్నది. ఆ దేశం ఈ దేశం తిరిగి కొంచెం రెస్ట్లో ఉన్నది. అంటే ఎక్కడి నుంచైనా అవకాశాలు నా కోసం వస్తాయా అన్నట్టు విజయ్ గారి పార్టీలో నాకు ఆ ఇన్విటేషన్ ఉంటుందా అన్నట్టు ఎదురు చూసింది. కానీ వాళ్ళు పట్టించుకోపోవడానికి కూడా రీజన్ ఉంది కదా. ఎందుకంటే రజనీకాంత్ గారిని మాట్లాడిన మాటలు ఏ రేంజ్లో మాట్లాడింది? సంబంధం లేని వ్యక్తి. అసలు ఆయన ఏపీకి వచ్చినప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన పనుల గురించి ఆయన పొగిడారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి చెడ్డాడని మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి చేతగానాడని లేదు. జగన్మోహన్ రెడ్డిని ఏం తిట్టలేదు. ఆయనే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు, అంటే ఈయన మంచాడు అన్నప్పుడు మేము చెడ్డాళం కదా అన్నట్టు వీళ్ళే అనుకున్నారనమాట. వీళ్ళే అనుకొని మేము చెడ్డాళం అయిపోయామనుకొని ఆ రజనీకాంత్ గారి మీద ఆ రోజున అందరూ మినిస్టర్స్ అందరూ ఒక రకంగా మాట్లాడటం జరిగింది. దానిలో రోజా గారు కూడా ఉన్నారు కాబట్టి రోజా మాట్లాడటం జరిగింది. ఆ పర్యవసానమే తమిళనాడుకి వెళ్ళాలంటే భయపడిన రోజులు కూడా ఉన్నాయి. ఆవిడ నైట్స్ ప్రయాణించటమే కానివ్వండి, మళ్ళీ నైట్లే రిటర్న్స్ రావటమే కానివ్వండి. ఎందుకంటే అక్కడ ఎక్కడైనా ప్రజలు ఆపినా కారులో వెళ్తుందని తెలిసినా ఎక్కడైనా అటకాయించినా దాడి జరుగుతుంది అనే భయపడ్డ రోజులు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు విజయ్ గారు ఎందుకు ఆవిడని తీసుకుంటారు? ఎందుకంటే ఆయన పార్టీ బట్టి ఎదగాలనుకున్నప్పుడు ఇలాంటి వ్యక్తుల మూలాన పార్టీ డ్యామేజ్ ఒకటి. ఇంకొకటి ఈవిడేమైనా పెద్ద గొప్ప నాయకుడి దగ్గర పనిచేసిందా? ఆ క్రెడిట్ కూడా లేదు కదా. ఆయనే ఆర్థిక నేరస్తుడు. వీళ్ళు ఏ నాయకుడిని అయితే నమ్ముకున్నారో ఆయనే పెద్ద ఆర్థిక నేరస్తుడు. ఆ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఇస్తారు? వాళ్ళకు కూడా తెలుసు కదా వీళ్ళ మీద కూడా కరప్షన్. రేపు పొద్దున వీళ్ళు కూడా అక్కడ కేసుల్లో ఉన్నారు. అప్పటికే ఆడుగాం ఆంధ్ర అనే దీనిలో 100 కోట్ల స్కామ్లో ఉంది. సరే దానిలో ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు ఈవిడ్ని ఎంకరేజ్ చేస్తారు? చేసే అవకాశం లేదు. అందుకని అక్కడ రాజకీయ అవకాశాలు లేవు. ఈవిడ ఏంటంటే ఇక్కడ బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ చేసింది.
అటు ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానివ్వండి వైసీపీ పోస్టర్స్ అన్ని తీసేసేయటం ఇవన్నీ స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఇక్కడ లేట్ అయిపోతుంది, ఇక్కడ ఆవిడకి ఇవి స్టార్ట్ చేస్తే వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ కూడా ఇంకెవరు ఉండట్లేదు, వైసీపీలో నుంచి కూడా అందరూ వెళ్ళిపోతున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు ఉండట్లా, ఎంపీలు ఉండట్లేదు, రాజ్యసభ సభ్యులు ఉండట్లేదు, వీళ్ళే ఖాళీ అయిపోతున్నప్పుడు ఏదో ఉన్న గతంలో మినిస్టర్గా చేసిన ఒక ట్యాగ్ అనేది ఉంది, ఆవిడ ఒక ఆర్టిస్ట్ అనేది ఒకటి ఉంది, నోరేసుకుని ఎలాగైనా మాట్లాడుతుంది అనేది ఒకటి ఉంది. కాబట్టి వీళ్ళకి కూడా నాయకులు కొరత ఉంది ఇక్కడ. సో వీళ్ళకి దగ్గర నుంచి కూడా వెళ్ళిపోతుంటే ఇంకెలా అన్న ఉద్దేశంతో ఆవిడ బ్లాక్మెయిలింగ్ కోసం ఆ పోస్టర్లన్నీ ఒక్కొక్కటి తీసేయటం చేస్తున్నప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి బుజ్జగింపులు స్టార్ట్ అయ్యాయి. అంటే ఒక జిల్లాకు సంబంధించిన మీటింగ్ పెట్టినప్పుడు ఆవిడని పిలిపించుకొని, సో ఆవిడకి ఇష్టం లేని వాళ్ళని కేజే శాంతి కానివ్వండి, వాళ్ళ హస్బెండ్ కుమార్ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా నేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా అనే ఒక ఒత్తిడిని ఇవ్వటం జరిగింది. అలాంటప్పుడు ఈవిడికి అంటే అక్కడ మెయిన్ ఏంటంటే, అంటే పెద్దిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి కూడా పడట్లేదా అంటే యాక్చువల్లీ తెలిసింది ఏంటంటే పెద్దిరెడ్డి గారికిను రోజాకి పడదనేది తెలుసు, ఆ జిల్లా వ్యక్తులకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఉన్నారో శాంతి వీళ్ళు పెద్దిరెడ్డి గారి అనుచరులని పేరుంది. సరే అక్కడ యాక్చువల్లీ లోకల్లో ఏంటంటే రోజా తప్ప వాళ్ళున్నా కూడా పార్టీ ఇన్ఛార్జీలుగా ఉన్నా కూడా పార్టీ బలోపేతం అవుతుంది అనేది వాళ్ళ నాయకులలో అక్కడ లోకల్ లీడర్స్లో ఉన్న అభిప్రాయం. ఎందుకంటే రోజా గారితో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా ఈ రోజున అంటే పార్టీకి కష్టపడి పనిచేసిన వాళ్ళు ఎవరూ కూడా ఆ పార్టీలో లేరు, అందరూ కూడా పార్టీలు మారిపోయారు. సో ఇప్పుడు వీళ్ళు కొంచెం గట్టిగా ఉంటారు అనే ఉద్దేశం ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే రోజాను బుజ్జగించడం కోసం వాళ్ళని సస్పెండ్ చేసినప్పుడు రేపొద్దున ఫ్యూచర్లో ఎప్పటికీ కూడా అక్కడ గెలిచే అవకాశం అయితే లేదు రోజా. సో దీంతోనే భూస్థాపితం అయిపోయిందంటే రాజకీయ భవిష్యత్తు కూడా. ఎందుకంటే క్యాడర్ అందరిలో కూడా ఆవిడ ఎప్పుడు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి పనిచేయదు, ఆవిడ ఎప్పుడు అంటే ఆవిడకి ఎంతసేపు సొంత క్యాడర్నైనా విసిగించి డబ్బులు నీకు ఈ పోస్ట్ ఇస్తాను ఇది ఇస్తానని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసేది కదా. సో అలాంటి సొంత క్యాడర్ దగ్గరే డబ్బులు వసూలు చేసి నువ్వు పార్టీ పదవులు ఇస్తానని ఆశ చూపెట్టి అవి ఇవ్వకుండా ఉన్నప్పుడు వాళ్ళు మీడియా పురంగా బయట వచ్చి గొడవ పెట్టినప్పుడు సో వాళ్ళకి ఎలాంటి అది వాళ్ళకు అనిపించదు. రేపొద్దున కార్యకర్తల్ని నాయకుల్ని ఆదుకొని లీడర్తో మనం ఎందుకు పని చేద్దాం అనుకుంటారు కదా. సో అదే విధంగా ఆవిడ పనిచేసే ఎవ్వరు కూడా ఇంకా ఆవిడ కోఆపరేట్ చేసే అవకాశం కూడా లేదు. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే మీరు అన్నట్టు వైఎస్ఆర్సీపీలో అధికారం కోల్పోయిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పార్టీలు మారుతూనే ఉన్నారు. ఒకవైపు చూసుకుంటే షర్మిల ఎక్కడికక్కడ కూడా వాళ్ళ అన్న మీద అటాకింగ్ మూడ్లోనే కనిపిస్తుంది. ఏదో ఒక రకంగా వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఏలెత్తి చూపిస్తూనే ఉంది. మరి ఈరోజు షర్మిల లాంటి ఒక మహిళా నాయకురాలని, కాంగ్రెస్ మహిళా నాయకులను తట్టుకోవాలి అని అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో కూడా అంతే ధీటుగా మహిళా నాయకురాలు కావాలి. మరి అందుకోసమే జగన్మోహన్ రెడ్డి ఈరోజు రోజాను బుజ్జగిస్తున్నారనుకోవచ్చా? ఎందుకంటే ఖచ్చితంగా అలాంటి అవకాశాలు ఉంటుంది. ఆయనకి ఒక నా చెల్లెలు అనే ఒక సింపతి ఎక్కడా కూడా కనపడటం లేదు. ఎందుకంటే ఆవిడని కూడా ట్రోల్ చేయించాడు కదా, సొంత చెల్లెల్ని ట్రోల్ చేయించిన వ్యక్తి, ఆవిడ మీద క్యారెక్టర్ మీద మాట్లాడిన వ్యక్తులు, అలాంటి వ్యక్తులు రేపు ఇట్లాంటి వాళ్ళతో ఇంక ఈ రకంగా మాట్లాడిస్తాడు, తప్పకుండా మాట్లాడిస్తాడు. అందుకని మాట్లాడే మహిళ కావాలి, మాట్లాడే వాళ్ళు కావాలి. అందుకని ఆవిడికి రాజకీయ భవిష్యత్తు ఇప్పటికే పోయింది. ఎందుకంటే పోయిందంటే ఈవిడ నోటి దూలతోనే ఏ పార్టీలో కూడా ఆవిడకి అవకాశం లేదు. సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఉండదనేది ఆవిడకి కూడా ఒక అవగాహన ఉంది. పేమెంట్ ఆర్టిస్ట్ లాగా ఇప్పుడు రాజకీయంలో ఇట్లాంటి మాటలు మాట్లాడేవారు రేపొద్దున సినిమా అవకాశాలు కూడా ఉండవు ఎక్కడ. ఇలాంటి వాళ్ళకి పేమెంట్ ఆర్టిస్ట్ ఇంక ఈవిడ నోటి దూలతో ఎన్ని మాటలు మాట్లాడితే అంత పేమెంట్ ఇస్తాడు, సొంత కుటుంబ సభ్యుల్ని మాట్లాడుతుంది కాబట్టి. అందుకోసం అలాంటి వర్క్ చేస్తుంది ఇక. సో ఈవిడికి నోటికి వచ్చినట్టు అందరినీ మాట్లాడటం ఇవన్నీ చేయటం అయితే ఖచ్చితంగా చేస్తుంది. అది విజయమ్మ గారినైనా అవ్వచ్చు, షర్మిల గారినైనా అవ్వచ్చు, సునీత గారినైనా అవ్వచ్చు, ఇంకా వేరే అంటే పార్టీలో ఉన్న పార్టీలకి సంబంధం లేని మహిళలను కూడా మాట్లాడింది గతంలో. సో అదేలాగా ఇప్పుడు కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి.